వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9, 10 మరియు 11వ తేదీల్లో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక. తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ గాని, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. ఏ ఫుల్ కోర్స్ అయినా 6 నెలలకు 2,500 రూపాయలు, 3 నెలలకు 1,300 రూపాయలు. అసలు వాస్తవ ధర 5,000 రూపాయలు అయినప్పటికీ మీ ప్రిపరేషన్ ను అత్యంత అనుభవం గల విఎంఆర్ లాజిక్స్ టీమ్ తో ప్రారంభించండి. విజయం మీ సొంతం చేసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ టుడే. వివరాలకు 88188836 and 703281357. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ మనకి అనంతపురము జిల్లా నుంచి అయితే విడుదల కావడము జరిగింది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చండి. ఓకేనా, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. ఇక చూసినట్లయితే ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ అండి ఒకటి ఉంది, 1,00,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. జనరల్ ఫిజిషియన్ కూడా ఒకటి ఉందండి, 1,00,000 రూపాయల వరకు జీతము. ఇవన్నీ కూడా డాక్టర్ ఎంబీబీఎస్ ఉన్న వారికి అండి, మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము మెడికల్ ఆఫీసర్ అండి, ఇది మెడికల్ ఆఫీసర్ చూసినట్లయితే దీనికి కూడా ఎంబీబీఎస్ ఉండాలి. స్టాఫ్ నర్సు తీసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 25 ఉన్నాయి, 22,500 రూపాయల జీతము. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ అండ్ మస్ట్ బి రికగ్నైజ్డ్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ చేత రికగ్నైజ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అండర్ ఫ్లోరోసిస్. ఓకేనా, 19,019 రూపాయల శాలరీ ఉంటుందండి. దీనికి ఏముండాలి? ఎస్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిఎంఎల్టీ చేసిన వాళ్ళైతే, ఎంఎల్టీ చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం అప్లై చేసుకోవడానికి ఇంకా ఏమున్నాయంటే 10th క్లాస్ బేస్డ్ శానిటరీ అసిస్టెంట్ లేదా అటెండెంట్, హాస్పిటల్ అటెండర్, ఇవి రెండు కూడా 12,000 జీతం అయితే అందచేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ సోషల్ వర్కర్ అండి. ఓకేనా, సోషల్ వర్కర్ అండ్ ఎన్టీసీపీ అన్నారండి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషియాలజీ అయితే మనము ఇక్కడ ఉండాల్సిందిగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు అండి. ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 47 సంవత్సరాలుగా అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. మరి ఇక్కడ మనకు చూసినట్లయితే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి. ఓకే, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అమౌంట్ కూడా ఇక్కడైతే మరి ఏం మెన్షన్ అయితే చేయలేదు, మరి చూద్దాము. అమౌంట్ మెన్షన్ చేశారండి. ఓసీ అభ్యర్థులకు 300, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 200 రూపాయలు అయితే మనము పే చేయాల్సి ఉంటుందండి. ఏ విధంగా పే చేయాలంటే ద అప్లికెంట్ మస్ట్ పే ఫీ బై ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఎస్బీఐలో కానీ, గాంధీ బజార్ అనంతపురం అనేటువంటి ఒక బ్రాంచ్లో మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. పేమెంట్ చేసి డీడీ తీయాలండి. డీడీ లేదా డైరెక్ట్ పేమెంట్ చేసి రిసిప్ట్ అయితే మనము కంపల్సరీగా దీనికి అటాచ్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దీన్ని మొత్తం కూడా ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్కడ ఇవ్వాలి మరి? ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు కదండి క్లియర్గా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురము అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేషనల్ హెల్త్ మిషన్ నోటిఫికేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. జిల్లాల వారీగా రిలీజ్ అవుతున్నాయండి. మరి ఇప్పుడైతే అనంతపురం జిల్లాలో విడుదల కావడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి, దీని నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ రోజే. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఇంజనీర్, రెండిటివి కూడా అండి. ద హైకోర్ట్ సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఓకేనా, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. శాలరీ వచ్చేసి 16,400 బేసిక్ నుంచి 49,870 రూపాయలు అయితే రావడము జరుగుతుంది. ఆల్మోస్ట్ 40,000 వరకు అయితే వస్తాయండి, అన్ని కటింగ్స్ అన్నీ పోయినా కూడా. అయితే మరి డైరెక్ట్ నో అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ అని చెప్పడం అయితే జరిగింది. పోస్ట్ ద్వారా ఎవరు కూడా పంపకూడదు. ఇక్కడ మనకు పోర్టల్ ఇస్తానండి, లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా మనము రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత దానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. దాంతో మనం లాగిన్ అయ్యి మన అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా, లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. మరి ద లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 30/9/2021 రాత్రి 11:59 వరకు అయితే అప్లై చేయవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 71 ఉన్నాయండి. ఓకేనా, 16,400 నుంచి 49,870 రూపాయల శాలరీ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఉద్యోగాలు 71 ఉన్నాయండి. అందరికీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఉద్యోగాలు. ఓసీ అభ్యర్థులకు 25. ఓకేనా, నెక్స్ట్ ఓసీ బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ ఒకటి ఉంది. అంటే పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కూడా, దివ్యాంగుల కోసం కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా, మరి బీసీఏ 6 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 10% కూడా 6 ఉన్నాయి. బీసీఏ 6 ఉన్నాయి. బీసీబీ 6 ఉన్నాయి. బీసీబీ 5 ఉన్నాయి. బీసీసీ 1 ఉంది. బీసీడీ 5 ఉన్నాయి. బీసీఈ 10 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎస్సీ 10, ఎస్టీ 4 ఉన్నాయండి మొత్తము. ఓకేనా, మొత్తం 71 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, మరి ఏపీ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి వాటికి ఈడబ్ల్యూఎస్ ఉంటుందా అంటే, సో ఫ్రెండ్స్ అవి వేరు ఇవి వేరండి. ఓకేనా, ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తుంది ఈ ఉద్యోగాలన్నీ కూడా. కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామినర్ ఉద్యోగాలు వచ్చేసి 29 ఉన్నాయండి. దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ఉంది. మొత్తం అందరికీ కూడా కేటాయించడం అయితే జరిగిందండి. ఓసీకి 10, దివ్యాంగులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2 అయితే ఉన్నాయండి. నెక్స్ట్ బీసీఏ 3 ఉన్నాయి. బీసీబీ 2 ఉన్నాయి. బీసీసీ 1 ఉంది. బీసీడీ 1 ఉంది. బీసీఈ 1 ఉంది. ఎస్సీ వారికి 5 ఉన్నాయి. ఎస్టీ వారికి 2 ఉన్నాయి. మొత్తము 29 ఉన్నాయి. శాంక్షన్ అపాయింట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు బీసీఈ గ్రూప్ షెల్ బి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ సివిల్ అపీల్ నెంబర్ అంటూ ఇక్కడైతే మనకు ఒకటి ఇచ్చారండి. సో అది వదిలిపెట్టేయండి. రిజర్వేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా ఇవ్వడం అంటూ జరిగింది, మనం చూడవచ్చు. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ అండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. రెండిటి కూడా సేమ్ అండి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా కూడా, ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేదా లా డిగ్రీ చేసిన వారు కూడా ఎలిజిబుల్, ఎనీ డిగ్రీ. ఓకేనా, బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకేనా, అందరూ కూడా ఎలిజిబుల్గానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వారు అప్లై అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, నెక్స్ట్ 10 సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ దివ్యాంగులకు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 800 రూపాయలండి ఓసీ అభ్యర్థులకు. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా ఇక్కడ చూద్దాం ఒక్క నిమిషం. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ ఆర్ బ్యాక్వర్డ్ అంటే ఎస్సీ మరియు ఓబీసీ మరియు బీసీ అభ్యర్థులకు 800 రూపాయలు. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 500 రూపాయలు పే చేయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, అంతేకాకుండా పీడబ్ల్యూ అభ్యర్థులు ఎక్స్ సర్వీస్మెన్ 400 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ద సెలెక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. రెండింటి కూడా 100 మార్కుల ఎగ్జామ్ అనేది ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఇందులో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ విల్ బీ డిగ్రీ స్టాండర్డ్ 100 మార్కులకు ఉంటుందండి. ఓకేనా, 120 నిమిషాలు అయితే కేటాయించడం జరుగుతుంది. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి కేటగిరీకి 45 మార్కులు, 40 మార్కులు, 35 మార్కులు, 30 మార్కులు. ఓసీ వారికి 45, వీకర్ సెక్షన్ వారికి 40, బీసీ వారికి 35, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు 30% అండి. ఓకేనా, ఈ విధంగా అయితే మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. సో ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారండి, లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లియర్గా చదువుకోండి మీరైతే. సో దీన్ని అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం అయితే జరిగిందండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఓపెన్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కన్సిస్టెంట్ 2 స్టెప్స్ అండి. రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్, తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఐడి మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది, యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తుంది. సో ఇలా ఏం చూపిస్తుందంటే మనకి లోడింగ్ అయినట్టు కనిపించగానే ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత సో మరి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలండి. కొత్త యూజర్ అయితే కంపల్సరీగా న్యూ యూజర్ అని ఎంటర్ చేసి మనం రిజిస్టర్ అయ్యి మొత్తం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా అండి, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా. ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి. దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా. ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే, సింగిల్ డే, ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి, అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది.
నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి, ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి, ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, గమనించాలి. 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఓకేనా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.